పవన్ కళ్యాణ్ గారి మీద చాలామంది నేతలు చాలాసార్లు విమర్శలు చేసి ఉండొచ్చు, పంచులు వేసి ఉండొచ్చు గానీ, తాజాగా తెలంగాణకు చెందినటువంటి నేత బీఆర్ఎస్ పార్టీ నేత జగదీశ్వర్ రెడ్డి గారు వేసిన పంచయితే బహుశా ఇది ఆల్ టైమ్ పంచులకే పంచు కావచ్చు, ఆల్ టైమ్ పంచు కావచ్చు. అండ్ నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారి రాజకీయానికి కరెక్ట్‌గా సూట్ అయ్యే పంచు కూడా కావచ్చు. అయితే ఆయన ముందు కొందరు మీడియా వాళ్ళు మైకులు పెట్టి తెలంగాణ అంశం మీద, తెలంగాణ రాజకీయాల మీద ఈ మధ్య పదే పదే పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న విమర్శలు ఏవైతే ఉన్నాయో, దాని మీద మీరు ఎలా స్పందిస్తారు అని చెప్పి మైకులు పెట్టారు. దానికి జగదీశ్వర్ రెడ్డి గారు అంటారు, నా ముందు మైకులు పెట్టి ఆయన గురించి స్పందించమని అడగడం ఏంటి? ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎలాంటి వ్యక్తి రాజకీయాల్లో అంటే, ఇప్పుడు ఎక్కడైనా సీరియస్‌గా సినిమా నడుస్తూ ఉందనుకోండి, ఐటెమ్ సాంగ్ వచ్చేస్తది. అంటే ఆ సినిమా సీరియస్‌గా నడిచే కథకు ఈ ఐటెమ్ సాంగ్‌కు సంబంధం ఉండదు. ఐటెమ్ సాంగ్ వత్తది. వాళ్ళేదో అక్కడ సాంగ్‌లో డాన్సులేసేసుకుంటారు, అయిపోతారు. దానికి సినిమాకు సంబంధం ఉండదు. అలా రాజకీయాల్లో కూడా పవన్ కళ్యాణ్ అనబడే వ్యక్తి ఇటువంటి ఐటెమ్ సాంగ్ లాంటి వ్యక్తే. సీరియస్‌గా రాజకీయాలకు ఆయన మాట్లాడేదానికి సంబంధం ఉండదు. సీరియస్‌గా సమాజంలో నడిచే విషయాలకు ఆయన మాట్లాడేదానికి సంబంధం ఉండదు. పైగా ఆయన మాట్లాడే మాటలకు రాజకీయాల్లో జరిగే కొన్ని పరిణామాలకు అసలు సంబంధమే ఉండదు. సో అటువంటి వ్యక్తిని తీసుకొనొచ్చి నా ముందొచ్చి మీరు స్పందించండి అంటే, అటువంటి వ్యక్తి గురించి ఏం స్పందించాలి? సినిమా గురించి రివ్యూ ఇస్తారేమో. కానీ సినిమాలో సీరియస్‌గా సినిమా చదువుతున్నాడు ఏదో కాసింత ఐటెమ్ సాంగ్ వచ్చి వెళ్ళిపోతే. అటువంటి వాటి మీద నేనేంది స్పందించేది అంటారు జగదీశ్వర్ రెడ్డి గారు. అసలు ఆయన గురించి పట్టించుకోవడమే అనవసరం కదా! మా తెలంగాణలో ఆయన లేడు. ఆయన రాజకీయ పార్టీ లేదు. అసలు ఆయన ఇటువంటి సీరియస్ సినిమాలో ఐటెమ్ సాంగ్ లాంటి రాజకీయాలు చేసే వాళ్ళను కూడా స్పందించే పరిస్థితికి నన్ను ఎందుకు తీసుకొస్తారు అని మొత్తం మీద జగదీశ్వర్ రెడ్డి గారు అయితే బహుశా ఇది ఆల్ టైమ్ పంచ్ అని అనుకుంటాను. ఆల్మోస్ట్ ఒక తెలంగాణ రాజకీయాలనే కాదు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అయినా సరే ఆయన మాట్లాడే మాటలకు, ఆయన చేతలకు సంబంధం ఉండదు. ఆయన మాట్లాడే మాటలకు సీరియస్‌గా నడిచే రాజకీయ వ్యవహారాలకు, ప్రభుత్వ వ్యవహారాలకు సంబంధం ఉండదు. ఏదో సినిమాల్లో లాజికల్‌తో సంబంధం లేకుండా హీరో ఫైట్‌లో, డ్యాన్స్‌లో, డైలాగులో కొడితే కొందరు ఎట్లయితే విజిల్ ఎత్తుంటారో అటువంటి సినిమా పిచ్చోళ్ళు సినిమాకు నిజ జీవితానికి కూడా తేడా తెలియకుండా ఈయన మాట్లాడే అడిదిడమైన మాటలకు విజిల్ వేసేవాళ్ళు ఆ ఉడ్డా నలుగురైనా ఉన్నారు కాబట్టి ఇటువంటి వాళ్ళు కూడా రాజకీయాల్లో చలామణి అయిపోతున్నారేమో అనిపిస్తుంది చాలాసార్లు.